హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మహిళలకు ఆడబిడ్డ నిధి ప్రతి నెల 1500 రూపాయలు అనేది అసెంబ్లీలో చర్చలు జరిగినాయండి. దాని మీద ఏ సమాధానం వచ్చింది, ఎప్పటి నుంచి ఇస్తారు అనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అయితే ఎవరైతే లక్ష్మి గారు ఉన్నారో వారు ప్రశ్నించడం జరిగింది. ఏమని, మహిళలకు ప్రతి నెల 1500 రూపాయల ఆడబిడ్డ నిధి స్కీమ్ ఎప్పటి నుంచి ఇస్తారో దానికి బడ్జెట్ కేటాయించారా, దానికి లెక్కలన్నీ కేటాయించారా, 16 సంవత్సరాల నుంచి ఎవరైతే పెన్షన్ తీసుకునే వయసు వరకు ఉన్న మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తా అన్నారు. దీనికి ఎంత అవుతుంది ప్రకటించారు అని అంటే దీనికి 3200 కోట్లు అయితే అవుతాయని, ఈ పథకాన్ని ప్రస్తుతానికి ఇప్పుడైతే అమలు చేయట్లేదని తెలియజేయడం జరిగింది. అది కూడా ఆ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏదైతే ఉన్నాయో అని అయిన తర్వాత దీని గురించి మరలా చర్చోపచర్చలు చేసి దీని మీద మరలా బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ఆయన అయితే దీనికి సమాధానం ఇచ్చారు. అయితే ఈ ప్రశ్న అసెంబ్లీ బడ్జెట్ ముందే దీన్ని అడగడం జరిగింది. అయితే అసెంబ్లీ బడ్జెట్స్ అయిన తర్వాత దీనికి సమాధానం అయితే ఇప్పుడైతే వచ్చిందన్నమాట. అయితే ఈ సంవత్సరం ఉన్నటువంటి బడ్జెట్లో అయితే మహిళలకు అనేది 1500 అనేది ప్రస్తుతానికైతే ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. తల్లికి వందనం అని, అలాగే అన్నదాత సుఖీభవ అని, ఉచిత బస్సు అని ఇవన్నీ అయితే పెట్టుకోవడం జరిగింది. సో మరలా ఈ ఏవైతే గ్యారంటీస్ ఉన్నాయో 6 గ్యారంటీలు, ఇవి మరలా 3 గ్యారంటీలు వచ్చే సంవత్సరం అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే పథకానికి 3200 కోట్లు కేటాయించాలని అయితే ఎవరైతే ఉన్నారో వారైతే చెప్పడం జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వారు అయితే దీనికి సమాధానం వారైతే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఈ ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు అనేది ఏ సంవత్సరం అయితే లేదు, మ్యాక్సిమం మధ్యలో ఎక్కడైనా ప్రకటించవచ్చు, ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే బడ్జెట్ అనేది ఫలానా పథకానికి కానీ వీరైతే ఎటువంటి క్లారిఫికేషన్ అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే చెప్పలేదు. సో దీన్ని బట్టి మనం ఈ సంవత్సరం ఈ ఆర్బిట్ అనేది స్కీమ్, ఆడబిడ్డ అనేది స్కీమ్ ఉంటుంది లేదా అనేది తెలియాల్సి, సమావేశాలు కానీ ప్రశ్నోత్తరాల సమయంలో ఏదైనా అడిగితే అప్పుడు దీని గురించి ఏదైనా సమాధానం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.